నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావానికి 166 ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించిన అదనపు కలెక్టర్ భుజంగారావు. ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా శివాలయం, రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి. తుది జాబితా వరకు ఒక్క అర్హ ఓటు కూడా కోల్పోకుండా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలి. ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయంలో, రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు సిద్ధేశ్వరుని పల్లకీ సేవ కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లింగంతో ఎవరైనా మీరు పాల్గొనాలనుకుంటే కమిటీ సభ్యులకు చెప్తే దానికి ఒక రుసుము ఉంటుంది, అది చేసుకుని పునీతులు కాగలరు. అలాగే యథావిధిగా ఎప్పుడు ఈ సోమవారం నాడు ఇక్కడ జరిగే అన్నప్రసాద కార్యక్రమానికి ఎందరో దాతలు ముందుకు వచ్చి ఇప్పటి వరకు నిరంతరము జరుగుతున్నది. కాబట్టి మీరు కూడా భక్తులు వచ్చిన వాళ్ళు మీ వంతు సహకారంగా పువ్వో పత్రో ఇస్తే కూడా మనకు ఇంకొకరికి కూడా ప్రసాదం ఇచ్చినట్లు మనకు ఆ భాగ్యం కలుగుతుంది. మరి ఒక కుటుంబం వాళ్ళు మేమే పెట్టాలనుకునేదా మీ వంశస్థుల పేరు మీద ఇక్కడ ప్రసాదము మన భక్తులకు మనము ఇవ్వగలుగుతాం. ఆ పుణ్యాన్ని మనం దక్కించుకుంటాం. లేదు మాతోని అంతగానం కాదనుకుంటే మీకు తోచినంత ఎంతైతే అంత, ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తామమ్మా, మన అందరికీ ప్రసాదం అందాలి. కాబట్టి మన వంతుగా ఒక రూపాయో ఏదో ఒకటి ఉంటే కూడా ఇతరులకు ప్రసాదం పంచిపెట్టి ఆ పుణ్యాన్ని మనం తీసుకుంటాం. మన పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మనకు అన్ని మంచిగా ఉంటాయి. వచ్చిన భక్తులందరూ కూడా ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వరి నాట్లు సాగు కాలేదని, పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేందుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో విత్తన మేళను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 2 రోజుల పాటు మేళా కొనసాగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగారావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగారావుతో పాటు ట్రైనింగ్ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీసీఏఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన్నలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగారావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఈ విజయానికి బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ శ్రేణుల కృషియే కారణమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివార్లోని అమృత్ గార్డెన్స్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఎస్ఐఆర్ సమీక్ష సమావేశంలో ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి 293 మంది బిఎల్ఏ ఏజెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సమర్థవంతంగా అమలవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అభినందించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. అయితే ప్రక్రియ ఇక్కడితో ముగియలేదని, తుది ఓటరు జాబితా వెలువడే వరకు ఒక్క అర్హ ఓటు కూడా తొలగిపోకుండా ప్రతి బిఎల్ఏ అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తుది ఓటరు జాబితా విడుదలైన వెంటనే ప్రతి పోలింగ్ బూత్లో జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద పేర్లు, దొంగ ఓట్లు లేదా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించిన సందర్భాలు ఉంటే వెంటనే గుర్తించి అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు. ఇందుకోసం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతి ఫిర్యాదును వేగంగా పరిష్కరించే చర్యలు చేపడతామని వెల్లడించారు. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఒక ఆర్గనైజేషన్తో అంటే స్వయం ప్రతిపత్తి కలిసి
అవి ఇండిపెండెంట్గా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి శక్తి వల్ల. కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్తున్నది అదే. ఇవాళ రాజ్యాంగాన్ని మరి మొత్తం కూడా రాజ్యాంగ ఒక స్ఫూర్తిని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ స్వయం ప్రతిపత్తి వల్ల సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా చేస్తాం. ఇవాళ అందుకే ఇవాళ బీహార్, అందుకే ఇవాళ మనకు పశ్చిమ బెంగాల్లో మరి రాజకీయ పార్టీలకు నష్టం జరిగింది. ఆ నష్టం ఇక్కడ మన దగ్గర కూడా జరగచ్చు. అది జరగకుండా ఉండడానికే మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక వార్పుట్లో మనం ఎంత కార్యక్రమం సందర్భంగా చేస్తా ఉన్నాం. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. దానికి సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నారు తెలుసా? వీళ్ళంతా కూడా ఉద్యోగం లేని కాక్రోచులు అంటే బొద్దింకలు అని చెప్పి అన్నారు. దానికి ఉద్యోగంగానే ఇవాళ బొద్దింకకు సంబంధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చి సుప్రీంకోర్టు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంది. ఇవాళ నిన్న కాక మొన్న విద్యార్థుల మీద లాఠీ చార్జ్ అయింది. బాష్పవాయువులు ప్రయోగించారు, బుల్లెట్లు ప్రయోగించారు, అది పెల్లెట్స్. 8 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఎంతకంటే ఇంపార్టెంట్ సమస్య ఏముంది దేశంలో అంటే ఏమర్థము? ఇవాళ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పినట్టే వింటుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ఈ సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఇంటా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఇంటా ఉంది. దాని కొరకే ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి విద్యార్థులకు వాళ్ళకి రక్షణగా మనం ఉండాలి, మరి వాళ్ళకి తప్పకుండా వాళ్ళ హక్కులకు వాళ్ళకి కాపాడాలి అని చెప్పే మరి విద్యార్థుల తరఫున మరి మీకు తెలుసు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంటి ముందర 4 గంటలు ధర్నాయించి ఆయన ఏ విధంగా పోలీసులు రాకపోయినో దాన్ని బట్టి మరి వాళ్ళ ప్రజాస్వామ్యం ఏ విధంగా మరి పనిచేస్తుందో బీజేపీ పరిపాలన రాష్ట్రం ఈ 2 పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని మనం ప్రజలు తీసుకుపోయి మరి వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ఫైనల్ లిస్ట్ అయినాక అవసరం ఉంటే ఒకసారి కలుద్దాం. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి ఇవాళ కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా బిఎల్ఏఎస్కు ప్రత్యేకంగా అభినందిస్తూ పార్టీ కూడా మీకు గుర్తింపునిచ్చింది. మన ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు వాళ్ళకు ఏదో రకంగా కొంచెం సహాయం చేయండి అని చెప్పారు. మరి ఆ పని కూడా చూస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. మీరు అందరూ కూడా భోజనాలు చేయండి. తర్వాత మీకు మరి బిఎల్ఎస్ అందరూ కూడా మండల్ వైజ్గా మా దగ్గరకు వస్తే మీకు ఏదో ఇంతతో ఇది చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో పలు ప్రైవేట్ పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఛాంపియన్ స్కూల్, శాంతినికేతన్ పాఠశాలతో పాటు గోవింద్పేట్ శ్రీవాణి విద్యానికేతన్ ఎంఈఓ రాజగంగారం తనిఖీ చేశారు. పాఠశాలలో అడ్మిషన్ రిజిస్టర్ను పరిశీలించి తల్లిదండ్రుల పేర్లు తప్పకుండా నమోదు చేయాలని, పూర్వ విద్యార్థుల పేర్లు తప్పకుండా రాయాలని, నూతనంగా చేరిన విద్యార్థుల వివరాలు, ఆధార్, పేరెంట్స్ అప్లికేషన్ తీసుకోవాలని, అదేవిధంగా పాఠశాల నుండి వెళ్లిపోయిన విద్యార్థులకు టీసీ, బోనాఫైడ్ ఇచ్చి వివరాలు డ్రాప్ బాక్స్లో పెట్టాలని సూచించారు. ఆర్మూర్లోని శ్రీ భాషిత స్కూల్ 7వ తరగతి విద్యార్థిని రిషిక యాదాద్రిలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సంగీత నృత్య నీరాజనం కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ చాటింది. ఆదర్శ కళా నిలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిషిక తన నృత్య నైపుణ్యం, హావభావాలు, లయబద్ధమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం మరియు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ భాషిత స్కూల్ చైర్మన్ పోలపల్లి సుందర్ రిషికను ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత వేదికలపై ప్రతిభ చాటాలని ప్రోత్సహించారు. రిషికకు నృత్య శిక్షణ అందించి ఆమెను తీర్చిదిద్దిన నాట్య గురువు కుమారి ఎల్ కవితని కూడా ఆయన అభినందించారు. సమాజానికి మరెందరో ప్రతిభావంతులైన కళాకారులను అందించాలని ఆకాంక్షించారు. నీట్ విద్యార్థుల ఉద్యమాన్ని అపహేళన చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు నిఖిల్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల దీక్షను అపహేళన చేస్తూ మాట్లాడిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటనే విద్యార్థులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు రాజు, సిద్ధార్థ, మంగళదీప్, ఆదిత్య, ఆనంద్ తదితరులు ఉన్నారు. పోరాటం చేసిరు, దానికి విజయం కూడా సాధించుకున్నాం. అయ్యా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటి నుంచి అయినా ఇప్పటికైనా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే ఆ విద్యార్థుల వల్ల జరిగినటువంటి అన్యాయం కోసమే ప్రశ్నించరు, ఇంకా వేరే దానికోసం కాదు.
ఏమంటారంటే రాజకీయాల కోసం చేస్తున్నారు, వేరే వేరే పార్టీలు చేస్తున్నారంటే అయ్యా సారు ఆడ ఉన్నది ఓన్లీ విద్యార్థులు మాత్రమే, ఉన్నది మీ బీజేపీ గుండాలు పేరు పోలీస్ ముసుగులో ఎంతోమంది విద్యార్థులు లాఠీ చార్జ్ చేసినటువంటి దాంట్లో ఎంతోమంది కనిపిస్తున్నారు, బ్యాచ్లు లేవు, యూనిఫామ్లు ఉన్నారు, సివిల్ డ్రెస్లో మరి మీకు కనిపిస్తలేరా? వాళ్ళని ఎంతోటో చేయాలా, ముందుగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా అని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళపైన వాళ్ళు పోరాటం చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఈ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏమంటున్నాడంటే ఇదే పని విదేశాలలో వేస్తే వాళ్ళపైన లాఠీ చార్జులు కాదు ఏకంగా ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు. మరి ఒక ఎంపీ స్థానంలో ఉండి ఇట్లాంటి వాక్యాలు ఒక దేశ యువత పైన అనడం కరెక్టా అని ఈరోజు నేను కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఈ మాట మీరు అన్నందుకు ఖచ్చితంగా మీ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, విద్యార్థులను క్షమాపణ అడగాలని పీడిఎస్ తరఫున మేము కోరుతున్నాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్లోని క్షత్రియ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎన్నికైన విద్యార్థి క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జపూర్ దేవేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కట్కం శ్రీనివాస్ పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థిని ఒడ్డాజీ తాన్వి స్వాగత నృత్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ విజేతల జాబితాను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నైతిక హెడ్ గర్ల్ హర్షవర్ధన్ హెడ్ బాయ్గా, సంజన డిప్యూటీ హెడ్ గర్ల్గా, కీర్తేష్ యాదవ్ డిప్యూటీ హెడ్ బాయ్గా ఎన్నికయ్యారు. అలాగే సుశాంత్ కల్చరల్ కెప్టెన్, అదితి కల్చరల్ కెప్టెన్, సాయి చరణ్ మరియు మధుమిత క్రీడా ప్రతినిధులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ అల్జపూర్ దేవేందర్ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని, ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలమని అన్నారు. చిన్న వయసులోనే విద్యార్థులకు ఎన్నికల వ్యవస్థపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో జనసేన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు నూతన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం యువకులు ఎన్నికల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. రాజకీయాల్లో మార్పులు రావాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే జనసేన ఈరోజు సరైన పార్టీ అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఎప్పుడైనా బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పడం జరిగిందా? ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చిన బీసీని ముఖ్యమంత్రిని చేశారా? చేయలేదు. ఆ దిశలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ఒకటే, యువత రాజకీయాల్లోకి రావాలి, అవినీతి రాజకీయాలు ఉండకూడదు, ఈ తుప్పు పట్టిన పార్టీలు, ఈ సిలువు పట్టిన పార్టీలన్నింటినీ ఖతం చేసి నూతన రాజకీయాలు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్మెడ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ప్రతి ఏడాది నిర్వహించే ప్రత్యేక పూజలను ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉమ్మెడ గ్రామంలోని ఉమామేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గోదావరి జలాలతో స్వామివారికి మహాభిషేకం చేసి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని పరమశివుడిని ప్రార్థించారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల్లో పాల్గొన్నారు. జగన్పల్లి రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి దేవిక మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వరి నాట్లు సాగు కాలేదని, పరిస్థితి దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేందుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో విత్తన మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 2 రోజుల పాటు మేళా కొనసాగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. నేను జగన్పల్లి మండల వ్యవసాయ అధికారిని. ఇప్పుడు ప్రస్తుత ఎల్లినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనము తక్కువ సాగు చేసే పంటలు అనగా కందులు కానీ, భీములు కానీ, పెసలు కానీ, మరియు కూరగాయలు రైతులకు తోచడం జరుగుతుంది. దానికోసమని మన ప్రభుత్వము
మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశాల మేరకు మనము మండలంలోని ఒక రైతు వేదికలో విత్తన మేళ పెట్టడం జరిగింది. ఈ విత్తన మేళని రైతులందరూ కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఈ విత్తన మేళలో చక్రపల్లి మండలంలో ఉన్న డీలర్లు 5 మనకు అవుట్లెట్స్ పెట్టడం జరిగింది. ఇందులో గాను కొత్తిమీర, సోరకాయ, వివిధ రకాల కూరగాయ విత్తనాలు పెట్టడం జరిగినది. కావున రైతన్నలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కొనసాగుతుందండి. అందరికీ ధన్యవాదాలు. మాక్లూర్ మండలంలోని మదన్పల్లి గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావానికి 166 ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించిన అదనపు కలెక్టర్ భుజంగారావు. ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా శివాలయం, రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి. తుది జాబితా వరకు ఒక్క అర్హ ఓటు కూడా కోల్పోకుండా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలి. ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.